ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः థర్డ్ అస్ట్రాలజీ పరమ పవిత్రమైనటువంటి విషయాలు మనం చదువుకుంటున్నాం. నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో మనకి ఒక ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆ ట్రయాంగిల్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఎమనేటింగ్ ఎనర్జీ అన్నారు, ఇంకోటి ఎవోకేటివ్ ఫోర్స్ అన్నారు, థర్డ్ది మ్యాగ్నెటిక్ సెంటర్ అన్నారు. ఇది అప్వర్డ్ ట్రయాంగిల్గా చేశారు, దానికి డౌన్వర్డ్గా వేసి డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అటువంటి విషయాలు ఇవన్నీ మనం చదువుకున్నాం. దాన్ని ఒక్కసారి కొంచెం మళ్ళీ మనం ఆ విషయాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళా. సో ఈ ఎమనేటింగ్ ఎనర్జీ అనేటువంటి దాని నుంచి సృష్టిలో పుట్టుట, అంటే అక్కడి నుంచి అలా పుడుతుంది ఎనర్జీ అంటుండది. చోటులో కూడా కాదు, చోటు కూడా అక్కడి నుంచి పుడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎమనేటింగ్ ఎనర్జీ అన్నారు దాన్ని, ఆ పాయింట్ని. దర్ ఇస్ ఆల్వేస్ గివింగ్ అప్. అక్కడి నుంచి ఎనర్జీ అంటుండదు అలా ధారగా అలా వర్షం పడుతుంది. అక్కడి నుంచి వర్షం పడుతున్నటువంటిది కొంత కింద ప్లేన్స్కి దిగినప్పుడు దాన్ని ఎవోకేటివ్ ఫోర్స్ అన్నారు. ఎవోకేటివ్ ఫోర్స్ అంటే అది మనలో ఉంది అనేటువంటిదిగా తెలుపబడుతుంది. చూసారా, ఒక ఎనర్జీ మనలో ఉంది అనేటువంటిదిగా మనకు తెలుపబడుతుంది. దాన్ని ఎవోకేటివ్ ఫోర్స్ అన్నారు. అంటే మనం జీవించి ఉండడానికి, మనం ఏదైనా సరే ఒకటి వ్యక్తం అవడానికి అవ్యక్తంగా ఉంటున్నటువంటి శక్తి ఉంది ఒకటి. ఆ అవ్యక్తంగా అంటే మొత్తం ఈ మూడు కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి, ఏది వ్యక్తంగా ఉన్నటువంటిది కాదు. ఈ మూడు కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి విషయాలే. అవ్యక్తంగా ఉన్నటువంటి విషయాల్లో పూర్తిగా సూక్ష్మంగా ఉంటుంది దాన్ని ఎమనేటింగ్ ఎనర్జీ అన్నారు. అంటే వీటిలో లైఫ్ అన్నటువంటి దాన్ని గురించి మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చాలా వివరంగా చెప్పుకున్నాం మనం. ఆ లైఫ్ అన్నటువంటి చోట్లోకి అలా ధారగా అలా వస్తూ ఉంటుంది. అది ఓన్లీ గివింగ్, దానికి ఇంకా టేకింగ్ ఏం లేదు, దానికి అలా వస్తుంటుంది. దాన్ని ఎమనేటింగ్ ఎనర్జీ అన్నారు దాన్ని. అది ఎప్పుడైతే కొంత దిగి రావడం అంటుంటే జరుగుతుందో దానికి కొంత అది ఉంది అంటుండేదిగా తెలుపబడుతుంటుంది. ఆ తెలుపబడేటువంటి విషయాన్ని ఎప్పుడైతే వీడు దర్శించాడో దాన్ని ఏమన్నాడంటే ఎమనేటింగ్ ఫోర్స్, అది దాన్ని ఎవోకేటివ్ ఫోర్స్ అన్నారు. అంటే ఖచ్చితంగా అది ఉంది అంటుండేదిగా తెలుపబడడం అంటే దానిలో కొన్ని రకాల ప్రాపర్టీస్ అంటుండేవి ఏర్పడుతున్నాయి. అంటే మనం చూసేటువంటి ప్రాపర్టీస్కి కొంచెం వెనకగా ఉండేటువంటి ప్రాపర్టీస్, దాన్ని ఏమన్నారంటే ఎవోకేటివ్ ఫోర్స్ అన్నారు దాన్ని. ఆ ఎవోకేటివ్ ఫోర్స్ నుంచి థర్డ్ పాయింట్ అంటున్నది ఏర్పడుతుంది, దాన్ని ఏమన్నారంటే మ్యాగ్నెటిక్ సెంటర్ అన్నారు. అంటే మొత్తం సమస్త కణములు సమస్తము అన్నిటినీ కూడా దీని నుంచి ఏర్పడుతూ ఉన్నటువంటివి, దాన్ని మ్యాగ్నెటిక్ సెంటర్ అని. దీని నుంచి మొత్తం సమస్తము కూడా వ్యక్తం అయ్యేటువంటి స్థితిలో దర్శించేటువంటి వాటిలో నిక్షిప్తంగా ఉంటుంది. దాన్ని నిక్షిప్తం అంటే వర్డ్ కన్నా అది ఇట్ ఈస్ విజువలైజ్డ్ అంటున్నదిగా తెలిపేటప్పుడు, ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్ విజువలైజ్డ్ అంటున్నదిగా మీరు అనుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ సెంటర్ అన్నారు. ఈ మ్యాగ్నెటిక్ సెంటర్ దాన్ని ఏమన్నారంటే మనకి నెగిటివ్ అన్నారు దాన్ని. ఫస్ట్గా ఉంటుండే దాన్ని పాజిటివ్ అన్నారు దాన్ని, దీన్ని నెగిటివ్ అన్నారు. రెండింటికి మధ్యగా ఉంటుంది ఎవోకేటివ్ ఫోర్స్ని ఇట్ ఈస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అన్నారు. ఎందుకు ఇట్ ఈస్ పాజిటివ్? బికాస్ ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ టు ది మ్యాగ్నెటిక్ సెంటర్.
It is negative because it is taking energy from the evocative. It is taking energy from emanating energy. And it is positive and negative. It is neutral. అంటే దానిలో రెండు ప్రాపర్టీస్ దానిలో వర్తిస్తున్నాయి. పాజిటివ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది, దానిలో నెగిటివ్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. ఈ విషయాన్ని మనకు చెప్తూ మనకి ఏమన్నారంటే ఈ మూడింటి పాయింట్స్ని ఇవి ఒక సౌరమండలంలోనే వర్తిస్తున్నాయి, ఒక ప్లానెట్లోనే ఇది వర్తిస్తున్నాయి, మానవుల్లోనే ఇది వర్తిస్తున్నాయి, కాస్మిక్ లెవెల్లోనే ఇది వర్తిస్తుంది, ఒక జోడియాక్లోనే ఇది వర్తిస్తుంది అంటున్న విషయం మనం ఈ మూడు ఆస్పెక్ట్స్ ఇన్నిట్లోనూ దర్శింపబడుతోంది అంటున్న విషయాన్ని ఒకటి బాగా అవగాహన పెట్టుకోండి అన్నారు. ఈ విషయాన్ని మనకు చెప్తూ మనకి ఏమన్నారంటే వీటిని మనం మొనాడ్, సోల్, తర్వాత పర్సనాలిటీగా తెలుసుకోండి అన్నారు. ఈ 3 పాయింట్స్గా మనకు చెప్పారు నాన్న. చెప్పి ఇంకా మనం ఏమని చదువుకున్నాం అంటే a responsive point of magnetic energy, a major points a downflow of energy from an emanating center. This leads to its merging with the energy of a center of reception and its consequent qualification. Emanating center nunchi a downflow of energy from an emanating center. This leads to its merging with the energy of a center of reception and its consequent qualification. It's a transmission to and its evocative effect upon a second point or focal point of reception. This leaves one side of the triangle as it uncompleted. ఇది ఎందుకు అన్కంప్లీటెడ్గా ఉందంటే పైనుంచి ఎమనేటింగ్ సెంటర్ నుంచి కిందకి ఎనర్జీస్ అంటే దిగి వస్తున్నాయి. ఈ దిగి వస్తున్నటువంటి ఎనర్జీ పాయింట్ని దీని అన్నట్టు ఇట్లా స్ట్రైట్ లైన్ వేసుకున్నప్పుడు ట్రయాంగిల్ ఒక స్ట్రైట్ లైన్ వేసినప్పుడు దాన్ని ఎమనేటింగ్ ఎనర్జీ అన్నారు. పైన ఉన్నటువంటి దాన్ని అక్కడి నుంచి కింద దిగి వస్తుంది, దాన్ని ఎవోకేటివ్ ఫోర్స్ అన్నారు. ఇక్కడ దిగి వచ్చినటువంటి పాయింట్ ఎవోకేటివ్ ఫోర్స్ నుంచి అడ్డంగా గీత వేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ సెంటర్లోకి పెడుతుంది ఆ ఎనర్జీస్. ఎందుకు ఇక్కడ అడ్డంగా గీత వేశారు, పైనదేమో నిలువుగా వేశారంటే బికాస్ 1 is ప్రైమరీ అండ్ 2 are సెకండరీస్. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ స్థితికి సంబంధించినది, కొంచెం తేడా ఉంది. జై విజయ్ వీళ్ళిద్దరు అంటే ఇద్దరిలో కొంచెం తేడా ఉంది. మనకి కథల్లో రాసినప్పుడు ఒకటిగానే రాసేస్తారు కానీ కొంచెం తేడా ఉంటుంది ఇద్దరిలో. 1 is receiving directly from the emanating center and it is giving energy to the third point. That is, third point is called as magnetic center. This is evocative force. Evocative force is receiving and distributing, whereas magnetic center is only receiving. It is not having the quality of distributing. అంటే యూటిలైజేషన్ ఇక్కడ ఉంటుంది కానీ వేరేది లేదు ఇక్కడ. సో దాని అన్నారంటే మ్యాగ్నెటిక్ సెంటర్ ఉన్నది. దాన్ని ఇట్స్ మెర్జింగ్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ రిసెప్షన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెంట్ క్వాలిఫికేషన్. సెంటర్ ఆఫ్ రిసెప్షన్ అన్నారు, మ్యాగ్నెటిక్ సెంటర్ అన్నారు, సెంటర్ ఆఫ్ రిసెప్షన్ అన్నారు. ఇట్ ఈస్ మెర్జింగ్ విత్ ది సెంటర్ ఆఫ్ రిసెప్షన్. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్, బట్ ఫంక్షనల్లీ దీస్ టూ ఆర్ డిఫరెంట్. అందు గురించి 2 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ. ఫంక్షనల్లీ దీస్ టూ ఆర్ డిఫరెంట్ బట్ బిలాంగ్స్ టు ద సేమ్ లెవెల్. అందు నుంచి రెండు నిలబడేటువంటి స్థానం ఒకటే కానీ ఫంక్షనల్గా ఇద్దరిలో తేడా. ఒకళ్ళు కుడి పక్క ఉన్నారు, ఇంకొకళ్ళు ఎడం పక్క ఉన్నారు. కుడికి ఎడంకి తేడా లేదా అంటే తేడా ఉంది. కుడివైపు ఉన్నటువంటి వాడు ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీ ఆఫ్ పైనటువంటిది రిసీవ్ చేసుకుని మనం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాడు. ఎడమవైపు ఉండేటువంటి వాడు కేవలం డిస్ట్రిబ్యూషన్, వాడికి ఇది లేదు. అదనమాట ఇద్దరికి తేడా. యూటిలైజేషన్ వాడి దగ్గర అంతే. ఇట్స్ మెర్జింగ్ విత్ ద ఎనర్జీ ఆఫ్ సెంటర్ ఆఫ్ రిసెప్షన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెంట్ క్వాలిఫికేషన్. అది ఎప్పుడైతే ఇంకా ఫర్దర్గా ఏదైందో ఇట్ ఇస్ బీయింగ్ క్వాలిఫైడ్ అంటే ఏంటి, ఇంకా దానిలో క్వాలిటీస్ అంటున్నవి ఏర్పడుతుంటాయి. ఇంకా క్వాలిటీస్ ఏర్పడడం అంటే ఆ పదార్థం అంటున్నది ఇంకా ఇప్పుడు గంగాజలం పైన హిమాలయాల్లో నుంచి దిగి వస్తుంది. ఆ దిగి వస్తున్నటువంటిది అది మారి వస్తుండేటికి 3వ స్థితికి వచ్చేటికి అది ఇట్ ఈస్ హ్యాంగ్ సమ్ డిఫరెంట్ క్వాలిటీస్. 3 స్థితుల్లో దిగి వస్తుంది కదా. సో అది ఎట్లాగా ఇది అట్లా. ఇట్స్ ట్రాన్స్మిషన్ టు అండ్ ఇట్స్ ఎవోకేటివ్ ఎఫెక్ట్
upon a second point or focal point of perception. అది evocate effect. సో ఎనర్జీ అంటుండేది దిగి వస్తున్నటువంటిది ఇట్స్ ట్రాన్స్మిషన్ టు అండ్ ఇట్స్ evocate effect upon a second point or focal point of perception. సో ఈ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో, ఫస్ట్ పాయింట్ కాకుండా సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దీని ఇఫెక్ట్ అంటుండేది మీరు అక్కడ చూస్తారు నిజానికి. అంటే ఆ ఫోర్స్ అంటుండేది అందుతూ ఉంటుంది దాని నుంచి తీసుకున్నటువంటి దీని ఇంపాక్ట్ ఎక్కడ చూస్తారంటే అక్కడ చూస్తారు. అది ఇక్కడ పాయింట్, అది చెప్తున్నాను. అంటే థర్డ్ పాయింట్లో దీని యొక్క ఎవకటి ఇఫెక్ట్ అంటుండేది అక్కడ చూస్తాము. అంటే దానికి అందివ్వబడేటువంటి విధానంలో దీని యొక్క విశేషత్వం అంటుండే దర్శనపడుతుంటుంది. అదే భాష్యం. దిస్ లీవ్స్ వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ యాజ్ దట్ అన్కంప్లీటెడ్. ఈ 3 పాయింట్స్ ఏర్పడ్డాయి కానీ 3 మళ్ళీ పైకి ఎలా కలుపుకోవాలి ఆ విషయం ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆ పాయింట్ చెప్తారు ఇప్పుడు మనకి. పైనుంచి దిగింది ఇక్కడికి సెకండ్ పాయింట్కి, సెకండ్ పాయింట్ నుంచి థర్డ్ పాయింట్కి వచ్చింది. దీని నుంచి మళ్ళీ ఫస్ట్ పాయింట్కి ఇంకా వెళ్ళలేదు అక్కడ ఆ పాయింట్. దిస్ ఈజ్ అట్ నాట్ కంప్లీటెడ్ ద ట్రయాంగిల్. ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ చెప్తూ ఏమంటున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇస్ the 3 types of energy, or rather 1 energy and 2 forces, proceed then with the following activities. The mood 1 energy and 2 forces, these proceed with the following qualities. Number 1 is evocative energizing of a secondary triangle. It is having evocative energizing of a secondary triangle. దీని యొక్క రిప్లికగా ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది మన దేహంలో చోట్లు. అది స్టిమ్యులేట్ చేస్తుంది ఈ 2 పాయింట్స్. అది చెప్తాను ఇప్పుడు. Pouring down one side of this reflected triangle into the evoked expression on the physical plane. It is giving evoked expression on the physical plane. ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ సెకండరీస్ 2 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, థర్డ్ దాని నుంచి ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎవోకేటివ్ ఇంప్రెషన్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఫిజికల్ ప్లేన్కి అందుతూ ఉన్నటువంటి ఎనర్జీస్ అంతా కూడా ఈ పాయింట్కి సంబంధించి ఇట్ ఈస్ గోయింగ్ ఎవోకేట్ ఎఫెక్ట్ అన్నది. సో చోట్లో వర్తిస్తున్నటువంటి ఎనర్జీస్ని మీరు బాగా దర్శిస్తే ఎనర్జీస్ని ఈ రకంగా మీరు క్లాసిఫై చేసుకోవచ్చు. మీరు pouring down one side of this reflected triangle into the evoked expression on the physical plane, producing manifestation, quality and activity. సో ఈ 2 పాయింట్స్ డౌన్వర్డ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ క్వాలిటీ, యాక్టివిటీ అండ్ మేనిఫెస్టేషన్. ఈ 3 చేస్తున్నాయి. మేనిఫెస్టేషన్ అవుతుంది, క్వాలిటీ ఆస్పెక్ట్ ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ గివింగ్ యాక్టివిటీ. ఫార్మింగ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ డిసెండింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్. ఏ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా ఇక్కడ ఉందండి. మీకు మ్యాగ్నెటిక్ సెంటర్లో ఉంది రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా. ఆ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకు ఫిజికల్ ప్లేన్లోకి దిగి రాబడటం. అదే నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఇది కొంచెం చెప్పుకున్నదే కానీ మళ్ళీ ఒకసారి మనకి చెప్పుకుంటే ఇంకొంచెం జాగ్రత్తగా మనకు గుర్తుంటుందని మళ్ళీ చెప్తున్నాయి పాయింట్స్. ఇదంతా దీన్ని ఏమనుకున్నాం మనం, ఆర్బీఐ అన్నాం ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని బ్యాంక్ మన హెడ్ ఆఫీస్, ఈ థర్డ్ దానికి వచ్చేటికి బ్రాంచ్ ఆఫీస్. ఈ బ్రాంచ్ ఆఫీసే మా అందరికీ కూడా ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటిది. సో దాన్ని బ్రాంచ్ ఆఫీసే మీరు గుర్తుపెట్టుకోండి. అట్లా దాని ఏమన్నా రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ బ్యాలెన్సింగ్, ఫార్మింగ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ డిసెండింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ అన్నది. Some light on this most abstruse subject can be gained if the student will attempt to realize the above diagram and subsequent statement describes his own involutionary and evolutionary history. అంటే ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సెకండరీ ఫోర్సెస్, దానికి సిమిలర్ పాయింట్స్ డౌన్వర్డ్లో ఏర్పడుతున్నాయి. ఈ 2 పాయింట్స్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ ద 2 ఫోర్సెస్ ఆఫ్ ది సెకండరీ, సిమిలర్ పాయింట్స్ డౌన్వర్డ్ ట్రయాంగిల్లో ఏర్పడుతున్నాయి. ఆ డౌన్వర్డ్ ట్రయాంగిల్లో ఏర్పడుతున్నటువంటి 2 పాయింట్స్ ఏమేమిటి అన్నారు వాటిని. ఈ 2 పాయింట్స్ చేతనే మనకి అంటే ఈ 2 పాయింట్స్ మనకి ఎవోకేటివ్ ఎనర్జైజింగ్ ఆఫ్ ఎ సెకండరీ ట్రయాంగిల్ అంటుండేది ఏర్పడి అక్కడ పోరింగ్ డౌన్ దాన్ని ఏమన్నారంటే మేనిఫెస్టేషన్, క్వాలిటీ అండ్ యాక్టివిటీ అంటుండేవి ఏర్పడుతున్నాయి. డౌన్వర్డ్ ట్రయాంగిల్లో 2 పాయింట్స్ అంటుండే ఏర్పడుతున్నాయి మనకి. ఈ 2 పాయింట్స్ అంటుండే ఏర్పడి ఈ 2 ఆ 2 రిప్లికగా ఈ 2 ఏర్పడుతున్నాయి. అది చెప్తున్నారు.
It depicts the interplay of this monadic life, soul energy, and personality force as these three focus on the physical plane, producing manifestation and appearance. అంటే ఈ పైన ఉన్నటువంటి వాటిని యొక్క రెప్లికగా లోవర్ ట్రయాంగిల్లో ఈ 3 పాయింట్స్ అంటే ఏర్పడతాయి. సో దీన్ని కొంచెం ఈజీగా మనం అవగాహన చేసుకోవడానికి మనం ఏమని రాసుకోవచ్చు అంటే, మనం ఎమనేటింగ్ ఎనర్జీ, ఎవోగేటివ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ సెంటర్ అన్నది. ఈ మ్యాగ్నెటిక్ సెంటర్ ఈ 2 పాయింట్స్ వీటిని మీరు లోవర్ ట్రయాంగిల్లో మీరు చెప్పుకున్నప్పుడు వీటిని అంటే ఫిజికల్ ప్లేన్లోకి మీరు వచ్చేస్తున్నప్పుడు మీరు చూసుకోగలిగేటువంటి ఏమన్నారంటే ఈ 3 పాయింట్స్ని మనం మెంటల్, ఆస్ట్రల్ అండ్ ఫిజికల్గా మనం రాసుకుంటాం. సో అలా మనకి ఏర్పడుతున్నాయి లోవర్ ట్రయాంగిల్ లేదు. ఇట్ డిపెక్ట్స్ ద ఇంటర్ప్లే ఆఫ్ దిస్ monadic life, soul energy, and personality force as these three focus on the physical plane, producing manifestation and appearance. సో ఇవి మనలో మేనిఫెస్టేషన్, అపియరెన్స్కి ఈ 3 కారణంగా నిలుస్తాయి. ఇది మనలో చూసుకోగలుగుతున్నప్పుడు ఒకటి మొనాడిక్ అన్నాం, సోల్ అన్నాం, ఇంకొకటి పర్సనాలిటీ అన్నాం. పర్సనాలిటీ, సోల్ ఇవి మనలో లోవర్ ప్లేన్స్ దిగినప్పుడు వీటిని ఇంకా ఫర్దర్గా ఈ రకంగా చెప్పుకున్నాం మనం. అది నెక్స్ట్, ఏ రిటర్న్ ఫ్లో ఆఫ్ దిస్ క్వాలిఫైడ్ ఎనర్జీ టు ఇట్స్ ఎమనేటింగ్ ఫోర్స్. ఇప్పుడు ఈ రకంగా పైన ఎమనేటింగ్, ఎవోగేటివ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ దీని నుంచి సో ఫర్దర్గా 2 పాయింట్స్ అంటుండే ఏర్పడి కింద డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ అన్నారు. డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అంటున్నది ఏర్పడింది. అంటే డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అంటే ఒక భౌతికమైనటువంటి దేహం. సో పర్సనాలిటీ ఆస్పెక్ట్ అంటున్నది ఏర్పడి పర్సనాలిటీ ఆస్పెక్ట్లోనే మనకి ఈ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఇవన్నిటికి కావాల్సినవన్నీ కూడా అక్కడ పర్మనెంట్ ఆటమ్స్ ఉంటాయి. ఈ పర్మనెంట్ ఆటమ్స్ వీటి గురించి అంతా కూడా మనం కాస్మిక్ ఫైర్లో చెప్పారు మనకి అవన్నీ. సో వాటి నుంచి 3 లోవర్ ట్రయాంగిల్ అంటున్నది ఏర్పడింది. ఈ లోవర్ ట్రయాంగిల్ ఏర్పడినప్పుడు దీని నుంచి భౌతికమైనటువంటి దేహం ద్వారా డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అంటున్నది ఏర్పడుతుంది. భౌతికమైనటువంటి దేహమే డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్గా మనం చెప్పుకున్నాం. సో ఈ డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అంటున్నది ఏర్పడిన తర్వాత దీని ద్వారా మొత్తం అన్ని కూడా దాని యొక్క ఫంక్షనాలిటీస్గా చెప్తాం మనం. అదే ఫిజికల్ బాడీ, ఫిజికల్ మేనిఫెస్టేషన్, దట్ ఈస్ గివింగ్, దట్ ఈస్ త్రూ దట్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇట్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్. సో ఫంక్షన్స్ ఎక్స్ప్రెషన్లో రావడం త్రూ ఫిజికల్ మేనిఫెస్టేషన్, దట్ ఈస్ కాల్డ్ ద డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అన్నారు దాన్ని. సో ఇక్కడ దాకా వచ్చాం మనం. దిస్ ఇస్ ఒక ఫస్ట్ మెథడ్, అంటే పైనుంచి కిందకి సృష్టి అంటే దిగి రాబట్టి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎవాల్వ్ అవ్వడం, భూమి మీద పుట్టినటువంటి వాడు పైకి ఎవాల్వ్ అవ్వాలి. దాన్ని రిటర్న్ పాస్ అవ్వడాన్ని ఏమన్నారంటే దీన్ని అంతఃకరణ నిర్మాణం అన్నారు. అంటే ఈ దిగి వచ్చినటువంటి ఎనర్జీని మళ్ళా వాడు సోర్స్కి రీచ్ అవుతాడు. అప్పుడు ఈ ట్రయాంగిల్ కంప్లీట్ అయినట్టు. అప్పుడు దాకా కంప్లీట్ అవ్వనట్టే. సో ఈ రీసైకిల్ అవ్వాలి ఇదంతా కూడా, ఎనర్జీస్ అంతా కూడా మళ్ళీ సోర్స్కి వెళ్ళిపోతుండాలి. ఆ బెల్ట్ ఇలా తిరుగుతూ మళ్ళీ సోర్స్కి వెళ్ళిపోతుంటుంది సరే. అది వెళ్ళినప్పుడే సృష్టి పరిపూర్ణత. లేకపోతే పరిపూర్ణత అంటున్నది లేదు. పరిపూర్ణము అంటాం మనం. పూర్ణమదం పూర్ణమిదం. పూర్ణం ఎప్పుడవుతుంది? ఒరిజినేటింగ్ సోర్స్కి వెళ్ళినప్పుడే దట్ ఈస్ కాల్డ్ పూర్ణం. లేకపోతే అది పూర్ణం అవ్వదు. అది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి అయితే ఒరిజినేట్ అయిందో మళ్ళీ అక్కడికి చేరిపోవాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పూర్ణం. సో ఇప్పుడు మనం రిటర్న్ ఫ్లో గురించి మనం చెప్పుకుంటున్నాం. రిటర్న్ ఫ్లో ఆఫ్ దిస్ క్వాలిఫైడ్ ఎనర్జీ టు ఇట్స్ ఎమినేటింగ్ సోర్స్ ఆర్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎ మేజర్ ట్రయాంగిల్. దిస్ ప్రొడ్యూసెస్ ద కంప్లీషన్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. ఇక్కడ కింద డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ నుంచి పైకి వెళ్తుంది. ఇట్లా దిగి వచ్చినటువంటిది ఇలా దిగి వచ్చింది. దీని నుంచి డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ నుంచి మళ్ళీ ఎమినేటింగ్ సెంటర్కి వెళ్ళిపోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ది కంప్లీషన్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. అది ద రియల్ అండ్ ది అన్రియల్. ఈ ట్రయాంగిల్స్ ఏమన్నారు? రియల్, అన్రియల్ అన్నారు. సో 2 లైట్స్, 2 ట్రయాంగిల్స్, రియల్ ట్రయాంగిల్, అన్రియల్ ట్రయాంగిల్. అంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండేటువంటిది అన్రియల్. రియల్ ట్రయాంగిల్ అది దాని యొక్క ఎగ్జాక్ట్ ఆపోజిట్గా రివర్స్గా వచ్చేటువంటిది అన్రియల్. The building of the Antahkarana is an aspect of this completion. Building of this Antahkarana is an aspect of this completion. This concerns the final building of the latter stages of the Antahkarana by the initiate. Final building of the latter stages. The building of the Antahkarana అంటే జరగాలి.
అంటే అంతఃకరణ నిర్మాణం జరిగితే ఎనర్జీ ఫ్లో అంటున్నది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. అంటే మనం ఎప్పటిదాకా మనం ఎలా ఉంటున్నాం, మనం బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాం కానీ తిరిగి కట్టట్లేదు అనుకోండి, ఏమైపోతాం? నన్ను పట్టుకుంటారు వాళ్ళు వచ్చి, నువ్వు కట్టట్లేదురా, నువ్వు అందు గురించి రోడ్డు మీదకి వెళ్ళాలంటే మనకు భయంగా ఉంటుంది, ఫోన్ ఎత్తాలంటే భయంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే తీసుకున్నటువంటి వాడు తిరిగి కరెక్ట్గా 1వ తారీఖు తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో కట్టేస్తున్నాడు అనుకోని ఈఎంఐ, వాడికి మళ్ళీ ఇంకా లోన్లు ఇస్తూ ఉంటారు. వాడే పిలిచిస్తానంటాడు, వాడు మన వద్దురా నాయన వాడు పిలిచిస్తానంటాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? చోట్ల నుంచి ఎనర్జీస్ అంటుండే ఎప్పుడైతే ఆ రివర్స్ పాయింట్కి ఎప్పుడైతే వీడు రీచ్ అయిపోయాడో, చోట్లో నుంచి ఎనర్జీస్ అంటుండే ఇంకా విజృంభించేస్తాయి, ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంటాయి వీడికి. మామూలుగా వీడికి 10 రూపాయలు వచ్చేటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే ఆ ఒరిజినేటింగ్ పాయింట్ తోటి వీడు కనెక్ట్ అయిపోయాడో రివర్స్లో, ఎనర్జీ ఫ్లో విల్ బి వెరీ ఫాస్ట్. విపరీతమైనటువంటి ఎనర్జీస్ వీడికి అలా వస్తుంటాయి, వీటిలోకి దిగిపోతుంటుంది. ఆ బెల్ట్ ఎప్పుడైతే కరెక్ట్గా అది ఎక్కించాడో ఇంజన్కి, ఇంకా అది స్పీడ్ అందుకుంటుంది చూడండి, దాని ద్వారా జరిగేటువంటి పని ఇంత అంత కదా. బెల్ట్ లేకపోతే ఏమి పని అవుతుంది. బెల్ట్ ఒరిజినేటింగ్ సోర్స్కి తీసుకెళ్ళేటువంటి ఆ బెల్ట్ ఉండాలి కరెక్ట్గా, అది సైక్లిక్ ఎలా తిప్పేటువంటి బెల్ట్. ఆ బెల్ట్ ఉందా మీకు ఎంత పని చేసేస్తుందో ఆ మిషన్ మనం ఊహించలేం, అంత పని చేస్తుంది మిషన్. అట్లా మనలో కూడా ఈ అంతఃకరణ నిర్మాణం అంటున్నది రివర్స్గా వెళ్ళి అక్కడికి చేరిపోతుంది, అక్కడికి చేరుస్తుంది అది. మరి ఎమినేటింగ్ సెంటర్కి చేరుస్తుంది. ఎమినేటింగ్ సెంటర్కి ఎప్పుడైతే వీడు చేరాడు రివర్స్ వేలో, వీడి ద్వారా జరిగేటువంటి మ్యాజిక్స్ వీడే చూసి ఆశ్చర్యపోతాడు. అంత విశేషత్వం అంటున్నది ఉంటుంది ఎప్పుడు కూడా. అందు గురించి ఈ రివర్స్ ఆస్పెక్ట్ అంటున్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మన యొక్క సాధనలో ఎప్పుడు కూడా. ఈ రివర్స్ ఆస్పెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, విల్ బి హెల్డ్ విత్ ది ట్రబుల్స్ ఆల్వేస్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ వీఆర్ ఆల్ ది టైమ్ వీఆర్ టేకింగ్ ది ఎనర్జీస్ అండ్ వీఆర్ నాట్ అట్ ఆల్ టేకింగ్ ఇట్ బ్యాక్. ఆ బ్యాక్ అనేటువంటి జరగకపోతే మాత్రం ఇబ్బందులు పడిపోతాం. ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, ఎనర్జీస్ ఏర్పడడానికి చాలా ఇదిగా ఉంటుంది. అది ఒక విషయం. దాని ఏమన్నారంటే అంతఃకరణ అన్నారు. అది ఫర్దర్ పాయింట్. అంటే సెకండ్ ఆస్పెక్ట్ గురించి చెప్పుకుంటాం మనం దానిలో. అది ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ ది రిఫ్లెక్టెడ్ ఆర్ సెకండరీ ట్రయాంగిల్ ఇన్ ద 3 వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండేవర్. Transmission of force from the reflector or secondary triangle in the 3 worlds of human endeavor is into the same, అది దాని అన్నారు నిన్న 5 worlds అన్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది హైరార్కీ. మనకేమో 3 అన్నారు, ఇనిషియేట్కి ఏమో 5 అన్నారు. ఎందుకు? వాళ్ళకి 5, మనం 3. మనం 3 ప్లేన్స్లోనే మనం సతమతం అయిపోతున్నాం. మనం వీడిలో ఉండడానికే కదా చాలా కష్టం అయిపోతుంది మనకి. 3 ప్లేన్స్, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడిట్లోనే మనం చాలా క్లిష్టంగా ఉంటుంది. మనకు ఏది ఆలోచిస్తున్నాం తెలియదు, ఒకటి ఆలోచిస్తే ఒకటి చేయబోతుంటాం మనం. ఈ 3 ప్లేన్స్లోనే ఉంటాం. వాళ్ళకి 5 ప్లేన్స్ అన్నారు. పైన బుద్ధి, పైన ఆనందమయం, మొత్తం 5 ప్లేన్స్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి అది 5, మనకి 3. అది ఇక్కడ విషయం. ఈజ్ ఇంటూ ద సేమ్ ఫోకల్ పాయింట్ ఆన్ ది బేస్ లైన్ ఆఫ్ ది హయ్యర్ ట్రయాంగిల్. అది సో ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ ది రిఫ్లెక్టర్ ఆర్ సెకండరీ ట్రయాంగిల్ ఇన్ ద 3 వరల్డ్స్ ఈజ్ ఇంటూ ద సేమ్ ఫోకల్ పాయింట్ ఆన్ ది బేస్ లైన్ ఆఫ్ ఏ హైయర్ ట్రయాంగిల్. సేమ్ బేస్ లైన్ అంటున్నది ఫామ్ అవుతుంది ఫస్ట్. ఈ బేస్ లైన్ సేమే ఉంటుంది, దాని నుంచి కింద ట్రయాంగిల్ అంటున్నది ఫామ్ అవుతుంది. సో సేమ్ బేస్ లైన్ ఆఫ్ ది హైయర్ ట్రయాంగిల్ విచ్ రిసీవ్డ్ ద ఒరిజినేటింగ్ ఎమినేటింగ్ ఎనర్జీ అన్నారు. ఒరిజినేటింగ్ ఎమినేటింగ్ ఎనర్జీ ఏదైతే తీసుకుందో బేస్ లైన్ అదే, కానీ దట్ ఈస్ లోవర్కి రిఫ్లెక్ట్ అవుతుంది. హయ్యర్గా తీసుకుంటుంటుంది, లోవర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ తీసుకోవడంగా ఉంది, ఇక్కడేమో ఇచ్చేదిగా ఉంది. అందుగురించి దట్ ఈస్ కాల్డ్ బేస్ లైన్ సేమే. అక్కడ తీసుకుంటుంటాడు, ఇక్కడ ఇస్తుంటాడు. చూసారా? అట్లా బేస్ లైన్ సేమే. అది ఇక్కడ విషయం. సో ఇందులో థర్డ్ పాయింట్ చెప్తున్నారు మేడం. దెర్ ఆర్ కాన్సిక్వెంట్ 2 points of major importance in the higher triangle. కాన్సిక్వెంట్లీ 2 points of major importance. ఇందులో మనకు హయ్యర్ ట్రయాంగిల్లో 2 points చాలా ముఖ్యమైనటువంటి చెప్తున్నారు. ఒకటి ఎమినేటింగ్ పాయింట్ ఆఫ్ పాజిటివ్ కండిషనింగ్ ఎనర్జీ. ఒకటి ఎమినేటింగ్ పాయింట్, అది చాలా ముఖ్యం, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద పాయింట్ విచ్ రిసీవ్స్ ఇంటూ ఇట్ సెల్ఫ్ both the higher energy and the lower forces. This point is called the soul aspect of the triangle and is always the registering aspect of consciousness. It is therefore the producer of crisis, because the point where several energies meet in the source of crisis in the outer life. సో ఇది పైనుంచి తీసుకుంటుంటుంది, సెకండ్ పాయింట్ కిందకి ఇస్తుంటుంది.
దీని నుంచి తీసుకుంటుంటుంది, దాని నుంచి తీసుకుంటుంటుంది. అది ఎక్కడి నుంచి తీసుకుంది అంటే పాయింట్ని ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సోల్ లెవెల్లో ఇట్ షుడ్ బి డిసైడెడ్. ఇది డిజైర్ ఆస్పెక్టా, ఇది సంకల్పమా? రెండు కూడా తెలబడేది మీకు ప్రజ్ఞలోనే. కోరిక ఏర్పడుతుంటుంది. మనం కోరిక చేత వీడు నడపబడుతూ ఉన్నాడా లేదా సంకల్పముల చేత నడపబడుతూ ఉన్నాడా ప్రశ్న వేసుకోవాలి. మనం కోరికల్ని సంకల్పములుగా అనుకోకండి, ఇబ్బందులు పడిపోతాం. సంకల్పాలని సంకల్పములుగా చూసుకుంటే వీడు చక్కగా చేసుకుంటాడు. సో ఇది ఏది ఏంటి అంటే డిసైడ్ చేసుకోగలిగే పాయింట్ సోల్ లెవెల్లో. అందులోంచి అక్కడ అవుతుంది మనకి ఒక క్రైసిస్ అంటుంటుంది ఏర్పడుతుంది. ఇది అదా ఇదా అదా ఇదా అంటుంటుంది, అర్థం కాదు. సాధన మొదట్లో ఉన్నటువంటి వాడికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్ వీడికి బోధపడదు. ఎక్కువగా ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువగా కూడా కోరికల రూపంలో లేస్తుంటాయి. అది ఇది ఇలా లేస్తుంటాయి చాలా. వాటిని నెమ్మదిగా అలా ప్రశాంతత చేసుకోవాలి. మనం జలములను ప్రశాంతంగా చేసుకున్నటువంటి వాడికి పైన రిఫ్లెక్షన్ కింద పడుతుంది అన్నటువంటి చెప్తాం కదా మనం. అలా వీడికి ఆస్ట్రల్ ప్లేన్, వీడు ఒక ప్రశాంతత, అదంతా మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ పాయింట్స్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు. సో వీడి ఈ పాయింట్ నాలంటే ది పాయింట్ ఆఫ్ క్రైసిస్ అన్నది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతుంది. This is a crisis or crisis of initiation, and this is true of men as individuals, of nations, and of humanity as a whole. So the non-alter crisis of initiation అంటే వీడి ఇనిషియేషన్ అవ్వడానికి వీడికి ఒక క్రైసిస్ ఉంటుందండి అన్నారు. ఎందుకంటే వీడు సాధనలో ఉన్నటువంటి వాడు, వీడు పరిపూర్ణత సాధించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా పరిపూర్ణత్వం అటువంటిది అంటే వీడు కంప్లీట్ ఎలిజిబిలిటీ అటువంటిది సాధించుకోలేదు. అందుగురించి ఇంకా వీడికి క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు దీన్ని. దిస్ క్రైసిస్ ఆర్ క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఈ క్రైసిస్గా ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా ఒక స్టెప్ వీడు దాటి ఇది సంకల్పము, ఇది కోరిక అంటుండేది ఎప్పుడైతే వీడు తెలుసుకున్నాడో దట్ ఈస్ కాల్డ్ అస్ వన్ ఇనిషియేషన్ టు హిజ్ లైఫ్. కాదు, ఒక ఇనిషియేషన్గా తెలుసుకోండి. ఇనిషియేషన్ మన సోలార్లో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఏ పాయింట్స్ ఇనిషియేషన్గా మనం తెలుసుకోవాలి. ఎవ్రీడే ఇస్ అన్ ఇనిషియేషన్. అంటే నిన్నటి వరకు ఈ పాయింట్ మనకు తెలియదు, ఈ పాయింట్ ఈరోజు తెలిసింది అంటే దట్ ఈస్ ఒక మెట్టు నువ్వు పైకి ఎక్కావు, దాన్ని ఇనిషియేషన్గా తెలుసుకో అంటున్నట్టుగా చెప్పారు. మనకి అక్కడ చాలా విషయాలు చెప్పారు ఇనిషియేషన్ విషయంలో మనకి. యాజ్ ఏ హోల్ అన్నారు. నెక్స్ట్ ఇందులో ఫోర్త్ పాయింట్, ద ఓవర్షాడోయింగ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ది ఫ్యాక్టర్ విచ్ ప్రొడ్యూసెస్ బై ఇట్స్ ఫ్లో into and out of the secondary triangle the moments in time and the events in space which lead to those episodes in the life of the soul wherein force becomes energy and energy becomes life. The overshadowing triangle is the factor which produces by its flow into and out of the secondary triangle. So overshadow అంటే ఈ ట్రయాంగిల్ యొక్క రిఫ్లెక్టరీగా లోవర్ ట్రయాంగిల్ అంటున్నది ఫామ్ అయింది. ఇది ఓవర్ షాడో అన్నది. ఏంటిది ఓవర్ షాడో అంటే కనుక ఇది తెర వెనక ఉండి నాటకం నడిపించేటువంటి ఎనర్జీస్ అంతా కూడా ఇది, అది చెప్తున్నాడు. సో బై ఇట్స్ ఫ్లో ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది సెకండరీ ట్రయాంగిల్, అంటే దాని నుంచి దిగు వస్తున్నటువంటిదే మీరు తెర మీద నాటకం చూస్తున్నారు. వీడు చేయి కదుపుతున్నాడు, వాడు భలే చేస్తున్నాడండి డ్యాన్స్ అంటాం, వీడు భలే యాక్షన్ చేస్తున్నాడండి అంటాం. సో ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆ తెర మీద ఆడుతున్నటువంటి నాయకుల్ని వాళ్ళని ఎవడు నడుపుతున్నాడు? వెనకాల డైరెక్టర్ ఒకడు ఉన్నాడండి, వాడు యొక్క దీని చేత ఇదంతా నడపడుతుంది. తోలు బొమ్మల ఆటలని ఇలా ఇలా ఆడి చూపించేవాడు సరే ఎవరు, అలా నడిపేవాడు ఒకడు ఉంటాడు వెనకాతల. వాడు చెప్పినటువంటిదిగా వీడు ఆడుతూ ఉంటాడు కాబట్టి వీడి ఆట ఇది. దానికి వీడు జాయిన్ లేదు, పైన వెనకాతలు ఉన్నటువంటి వాడిదే సమస్తం. దాన్ని ఏమన్నారంటే ఓవర్ షాడోయింగ్ ఆఫ్ ది రిఫ్లెక్టరీ. దాని యొక్క రిఫ్లెక్టరీగా వీడు ఇక్కడ భూమి మీద ఆడుతున్నాడు. అది వీడు ఆడుతున్నటువంటి విషయం. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సెకండరీ ట్రయాంగిల్ అన్నది. సో దీని అన్నారు మూమెంట్స్ ఇన్ టైమ్ అండ్ ద ఈవెంట్స్ ఇన్ స్పేస్ అన్నారు. మూమెంట్స్ ఇన్ టైమ్, ఈవెంట్స్ ఇన్ స్పేస్, అది పాయింట్స్ ఇక్కడ. అంటే సమయం అంటున్నది ఒకటి వచ్చేటికి ఒకటి ఏర్పడటం అంటుండే జరుగుతుంది, ఒక కార్యక్రమం నిర్ణయం పడటం అంటుండే జరుగుతుంది, ఒక పని అవ్వడం అంటుండే జరుగుతుంది. మూమెంట్స్ ఇన్ టైమ్, ఈవెంట్స్ ఇన్ స్పేస్ అన్నారు. ఈ రెండు కూడా
ఒకదాని నుంచి ఒకటి వేరుగా మీరు చూడలేరు. మూమెంట్స్ ఇన్ టైమ్ అండ్ ఈవెంట్స్ ఇన్ స్పేస్, which lead to those episodes in the life of the soul wherein force becomes energy. ఇవి లైఫ్లో ఎటువంటివిగా మనకు తయారవుతున్నాయంటే, అంటే మనకి కొన్ని మన లైఫ్ అన్నటువంటి మూమెంట్స్ ఇన్ టైమ్ అండ్ ఈవెంట్స్ ఇన్ స్పేస్, అంటే కొన్ని ఈవెంట్స్ మన లైఫ్లో జరిగేటప్పటికి వీడు తయారవుతున్నా అంటే, వీడు పుట్టినప్పటి నుంచి వీడు దేహం వదిలేసేంత వీడు మూమెంట్స్ ఇన్ టైమ్ అండ్ ఈవెంట్స్ ఇన్ స్పేస్ వాడు చూసుకుంటే విల్ బి టేకింగ్ బ్యాక్. నెమ్మదిగా అలా ఆడిపోతున్నాడు. అంటే ఎటువంటి వాడైనా సరే మీరు తీసుకోండి భూమి మీద, వాడు జన్మ తీసుకున్నప్పటి నుంచి జన్మ వదిలేసేటప్పటికి వాడు ఒక అడుగు పైకి కొండ మీదకి వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. ఇట్లాంటి వాడైనా సరే అటువైపుగా నడవాలి అంతే. ఎప్పుడు కూడా వెళ్ళినటువంటి వాడు కనీసం దేవం వదిలేసేటప్పుడైనా ఒకసారి కొంచెం బాగుంటే చాలా కొండ మీదకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలన్నట్టు అది. అండ్ ఎనర్జీ బికమ్స్ లైఫ్ అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, విచ్ లీడ్ టు దోస్ ఎపిసోడ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది సోల్ వేర్ ఇన్ ఫోర్స్ బికమ్స్ ఎనర్జీ. వీటి నెమ్మదిగా ఫోర్స్ అంటున్నది ఎనర్జీ కింద టర్న్ అవుతుంది. ఎనర్జీ వెళ్ళి లైఫ్గా తెలుపబడుతూ ఉంటుంది. అది రివర్స్ ట్రాక్. అది జరిగింది వీళ్ళు. సచ్ ఏ momentous event or crisis is now taking place in the life of humanity today. అది ప్రస్తుతం మనకి క్రైసిస్గా చెప్పబడేటువంటిది అంతా కూడా ఇదేనండి, ఇంతకు మించి ఇంకేం లేదండి. జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇంత మించిన కష్టాలు ఏం లేవండి. మీరు కొండ ఎక్కుతున్నారు కాబట్టి మీకు కష్టం అన్నటువంటి మాట కొందరు, మొదటిసారి ఎక్కుతున్నావు కాబట్టి నువ్వు అంటున్నావు, అదే 4వ సారి 5వ సారి ఎక్కుతున్నాడు వాడు పరిగెట్టుకుంటూ ఎక్కుతాడు. ఇంకా ఒక్కటే కొండ ఎక్కేవారా, ఏమిట్రా నవ్వుతున్నావు నువ్వు అంటే, అవును అప్పుడే ఒక కొండ ఎక్కిసాను చూసావా అంటాడు. సార్ నేను చెప్పానా ఎంత ఈజీగా ఉందో, ఎక్కేస్తున్నాం దాన్ని ఎనరా చూపిస్తా అంటాడు. 5-6 సార్లు ఎక్కేసినవాడు 10 సార్లు ఎక్కేసిన వాడితోటి మొదటిసారి ఎక్కుతున్నవాడు వాడికి ఏంటంటే, అబ్బా ఇప్పటికి ఒక్కండే ఎక్కేమంటాడు మొదటిసారి ఎక్కుతున్నాడు. వాడేమంటాడు, చూసాం అప్పుడే చూస్తుండగానే ఒక్కండే ఎక్కేసాం అంతా నువ్వు దా అంటుంటాడు వాడు. ఇద్దరిది మాట అలా ఉంటుంది. More along this line, I may not here dictate. Subject is too vast, abstruse, and complicated. I have, however, indicated enough to throw some light upon the intricate science. Summarizing what I have said. ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి సమరైజ్ చేస్తాను మీకు. ఎందుకంటే కొంచెం చాలా కష్టంగా ఉండేటువంటి విషయం నేను చెప్తున్నాను మీకు. ఇది మళ్ళీ నేనే మీకు మళ్ళీ చెప్తాను అంటున్నారు ఆయన. అదే నిన్న ఇప్పటిదాకా ఇవాళ చదువుకున్నది ఇప్పటిదాకా మనం చదువుకున్నదే, కానీ మనకు కొంచెం బాగా నిలబడాలంటున్న విషయం మనం చదువుకున్నాం. ఆయన కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తా అంటున్నారు. ఆయన చెప్తున్నది మళ్ళీ ఒకసారి చదువుదాము. Emanating, evocative, and magnetic energies are the 3 types of energy flowing from the superior triangle. So, ఇప్పుడు మనకి కొంచెం ఒక ఇది ఏర్పడింది. Emanating, evocative, and magnetic are the 3 points in the superior triangle. Yes, we understood that point. Flowing from the 3 types of energies flowing from the superior triangle. Next point is reception, distributing, and critical force are the 3 types of energy distributed by the inferior or reflected triangle. It is receptive, distributing, and critical force. These are the 3 aspects that are working in the lower triangle. Distributing center ga edaithe undo దాంట్లో ఈ 3 పాయింట్స్ వర్తిస్తాయి. అందులో ఇట్ ఇస్ ఆల్వేస్ రిసీవింగ్, ఇట్ ఇస్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూటింగ్, ఇట్ ఇస్ ఆల్వేస్ క్రిటికల్ ఫోర్స్. అది ఆల్వేస్ క్రిటికల్. కోపం అనేటువంటిది క్రిటికల్ కదా. ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్, ఇట్ ఇస్ రిసీవింగ్ ఎనర్జీస్. కానీ ఎవడి మీద కోపం రావాలో వాడి మీదే రావాలి. ఎవడి మీద పడితే వాడి మీద వస్తే వాడు లాచి బయట వాడు కొట్టు పడేస్తాడు. కోపం కానీ ఒక పని కానీ కరెక్ట్గా ఒక ప్రాపర్ వేగా వెళ్ళాలి వీడికి. దాన్ని అన్నారు, అందు గురించి ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ అన్నారు, రిసెప్టివ్ అన్నారు, అండ్ క్రిటికల్ అన్నారు. అది ఇన్ఫీరియర్ ఆర్ రిఫ్లెక్టెడ్ ట్రయాంగిల్. అది 2 points of energy are shared by both triangles along the baseline. 2 points of energy are shared by both triangles. ఈ బేస్ లైన్ ఇస్ సేమ్, అదే పైదానికి అదే కింద దానికి కూడా. ఇది కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకోండి. పాయింట్ బేస్ లైన్ స్టాండ్ సేమ్ ఫర్ ది అప్వర్డ్ అండ్ ఫర్ ది డౌన్వర్డ్. డౌన్వర్డ్గా చెప్తున్నప్పుడు మీరు ఎవోకేటివ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ సెంటర్, డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్, ఇది మీరు వేసుకునేటువంటి ట్రయాంగిల్. అదే అప్వర్డ్ ట్రయాంగిల్ ఎమనేటింగ్ సెంటర్, ఎవోకేటివ్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ సెంటర్, ఇది అప్వర్డ్ ట్రయాంగిల్గా వేసుకుంటాం. When the work is completed, the baseline is formed by 2 blended streams of energy which embody the energies of both triangles.
ఎప్పుడైతే చక్కగా తయారైపోయిందో ఈ రెండింటిని రెండు తాళ్ళని ఇలా మెలవేసేసినట్టుగా రెండిటి ఒకటే బేస్ లైన్ ఫామ్ అయింది విషయం. One point of energy produces involution, and outgoing during the process of forming the lower triangle. So magnetic point honor, one point of energy produces involution and outgoing. Magnetic center ఏదో ఉందో that is called involution and outgoing during the process of forming the lower triangle. In the later stage, it, as a blend of energies, induces return of all the energies to the emanating source. సో ఇన్ ద లేటర్ స్టేజ్ అదే పాయింట్ రిటర్న్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? యాజ్ ఎ బ్లెండ్ ఆఫ్ ఎనర్జీస్ ఇండ్యూసెస్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీస్. ఇట్ ఇండ్యూసెస్ రిటర్న్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. అంటే దాని దగ్గరికి ఏదైతే వచ్చిందో ఫైనల్ బ్యాంక్ కట్టేద్దాం పదా అంటుంది. అదే భార్య ఏముంటుంది? కాదండి, మనం ఈ డబ్బుల్ని మనం ముందు బ్యాంక్ కట్టాలి, తర్వాత మనం కొంట వాడుకోవాలి. ఫస్ట్ బ్యాంక్ కట్టేయాలి, అదిగా తీసుకెళ్తాం. ఫస్ట్ వచ్చినట్టు సంపాదించుకు తెచ్చింది జాగ్రత్త దాచిపెట్టి మ్యాగ్నెటిక్ సెంటర్ ఏం చేస్తుంది? పైకి తీసుకెళ్ళిపోతుంది. అదే పాయింట్. At the same time, students must bear in mind that, owing to the great illusion, it may appear to them that the triangles are incomplete during the evolutionary process. The fact, however, is that in the eternal, now all the three sides of the triangles eternally exist and persist. The problem is found only in the consciousness of the subject, but not in the reality. Consciousness of the subject లోనే ఇది ఇబ్బందిగా ఉంది, కానీ నిజానికి అక్కడ ఏమి కన్ఫ్యూజన్ లేదండి. రిటర్న్ అంటే వీడు అంతఃకరణ నిర్మాణం అంటుండే వీడు ఎప్పుడైతే చక్కగా చేసుకుంటాడో, అంటే రిటర్న్ కన్స్ట్రక్షన్ అంటుండే చక్కగా విడిపోవాలి. అంటే ఏంటి? ఉదాహరణకి వీడు బ్యాంక్ నుంచి లేదా వీడు సంపాదించాడు, హీ షుడ్ ఏబుల్ టు వాడు డబ్బుల్ని ఇలా దాచిపెడదాం అంటే కుదరదు. హీ షుడ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ద వర్క్స్. ఎట్లా అయినా మీరు తీసుకోండి దాన్ని. దానం అనేటువంటి వాడు కాదు ఇక్కడ నేను వాడుతున్నది. హీ షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ఎనర్జీ దట్ విచ్ హీఈస్ రిసీవింగ్ ఎవ్రీడే. అలా పనిచేస్తుంటారు వాడు. దానివల్ల ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ అంటున్నది ఏర్పడుతుంది. వాడి దగ్గర అలా ఉండిపోవడం అంటున్నది ఉంటే అది రివర్స్ అవ్వదు. వాడి దగ్గర ఉన్నది 10 మందికి అలా వెళ్ళిపోతుంటే ఇట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటింగ్. ఇట్ ఈస్ రీచింగ్ ద మెయిన్ సోర్స్. It must be noted by the student that the masses of men express downpouring energy from the magnetic center. సో ఇప్పుడు మాసెస్ ఆఫ్ మెన్ అంటే మామూలుగా సాధారణమైనటువంటి జీవులు వీళ్ళందరూ కూడా ఇన్వల్యూషనరీగా ఉంటుంటారు కదా. అందురించి వీళ్ళు నాన్నర్ మ్యాగ్నెటిక్ సెంటర్గా చెప్పారు వాళ్ళని. ది రైట్ఫుల్ ట్రెండ్ ఈజ్ అట్ ప్రజెంట్ డౌన్వర్డ్ ఇంటూ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళదంతా కూడా ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఎక్స్పీరియన్స్కే. అంటే ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు మనం వాడేసుకుందాం అంటున్నది కానీ వాళ్ళు ఉంటున్నారు. కానీ 10 రూపాయలు 5 రూపాయలు బ్యాంకులో దాచుకుంటే ప్రతి నెల వాడు బ్యాంక్ వాడు రేపొద్దు మనం 50 రూపాయలకు లోన్ ఇస్తాడు అంటే పాయింట్ వాడికి అర్థం కాదు. 10 రూపాయలు సంపాదించుకుని నేను బ్యాంకులో వేయాలి, అయితే నేను సంపాదించుకుని నేను ఖర్చు పెట్టేసుకుంటాను అంటాడు. అది ఇక్కడ విషయం. సో ఇన్వల్యూషనరీ పాయింట్కి సంబంధించినటువంటి విషయం అంతా కూడా మ్యాగ్నెటిక్ సెంటర్. అది హ్యుమానిటీ, మాస్ ఆఫ్ మెన్ అన్నారు వాళ్ళని. ఆస్పిరెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఎక్స్ప్రెస్ రెస్పాన్సివ్నెస్ టు ద పుల్ ఆఫ్ ఎవకేటర్ సెంటర్. Their urges towards the path of return. Aspirants and professionals express responsiveness to the pull of evocative center. ఇదే మ్యాగ్నెటిక్ సెంటర్లో ఉంటుంటే వాళ్ళు ఎవకేటివ్ సెంటర్కి వాళ్ళు పుల్ అవుతుంటారు. వీళ్ళు పుల్ అయ్యి ఎవకేటివ్ సెంటర్గా తెలుపబడేటువంటి వాళ్ళందరూ కూడా ఆస్పిరెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అక్కడ ఉంటారు. వాళ్ళందరినీ ఎవకేటివ్ ఫోర్స్గా మీరు తెలుసుకోండి. ఎవకేటివ్ సెంటర్గా తెలుపబడ్డారు వాళ్ళు. Accepted disciples and initiates express the interplay along the baseline between the evocative center and magnetic points. Accepted disciples, వీళ్ళందరూ the baseline. Accepted disciples and initiates express the interplay along the baseline between the evocative center and magnetic points. Higher initiates and masters utilize and express the energy blended in the magnetic center. They are returning or responding to the emanating centers. ఏమంటున్నారు? ఫస్ట్ వాళ్ళు మాస్ ఆఫ్ మెన్గా ఉంటుండే వాళ్ళని మ్యాగ్నెటిక్ సెంటర్గా చెప్పాము. దే బిలాంగ్ టు ద ఇన్వల్యూషనరీ పాయింట్. జస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టేసుకోవడమే, లేదా వాళ్ళు డౌన్వర్డ్గానే వాళ్ళ దృష్టి ఉంటుంది. కొంత ప్రొఫెషనల్గాను
తర్వాత డిసైపుల్స్ ఆస్పిరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు. సో ప్రొబేషనర్స్ గాను ఆస్పిరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవకేటివ్ సెంటర్గా వాళ్ళు తెలపడుతుంటారు. ఎవకేటివ్ సెంటర్గా అంటే వాడు నాకు భగవంతుడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను, లేదా నువ్వు నాకు ఇస్తున్నావు కాబట్టి నేను చేస్తాను, నువ్వు ఇవ్వకపోతే నేను చేయను అంటున్నట్టుగా వాడు ఉంటాడు. కొంచెం వాడికి భగవంతుడు ఉన్నాడు అంటే పాయింట్ రోజు ఏదో ఇంత కొంచెం మనం మంచి పని అంటూ చేయాలంటే మనం అటువంటి మాటలు మాట్లాడుతుంటారు కదా, వీళ్ళందరూ ఎవకేటివ్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ఏమన్నారంటే యాక్సెప్టెడ్ డిసైపుల్స్ వీళ్ళందరూ కూడా ఈ బేస్ లైన్కి సంబంధించిన వాళ్ళు అండి అన్నారు. ఏంటి బేస్ లైన్? బేస్ లైన్ వాడి పని ఏమిటి? వాడు తీసుకోవడం, వాడు ఇచ్చేయడం, వాడిది ఏమీ లేదు అక్కడ. వాడి నాదంటే ఏం లేదు సార్, ఇక్కడ పైనుంచి 10 రూపాయలు వచ్చిందంటే కింద వాడికి ఇచ్చేయడం నా పని. ఐఎమ్ ఏ పోస్ట్ మ్యాన్, దట్స్ ఇట్, ఐఎమ్ నథింగ్ ఎల్స్. నాదంటే ఏం లేదు ఇక్కడ. ఎవకేటివ్ సెంటర్ నుంచి వచ్చినటువంటిది మ్యాగ్నెటిక్ సెంటర్కి ఇచ్చేయడం నా పని, అంతకుమించి నేను చేసేది ఏం లేదు సార్ అంటాడు. దట్ ఈస్ ద పాయింట్ వేర్. అది వాడు యాక్సెప్టెడ్ డిసైపుల్ ఉండేటువంటి పాయింట్, అది వాడిది. నెక్స్ట్ ఇనిషియేట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే మ్యాగ్నెటిక్ సెంటర్ నుంచి ఎమనేటింగ్ ఎనర్జీకి లింక్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే ఏంటి ఎమనేటింగ్ ఎనర్జీకి లింక్ అవ్వడం అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ సెంటర్ ఈజ్ డూయింగ్ 2 ఫంక్షన్స్. ఇన్వల్యూషన్కి అక్కడే ఉంటారు, మాస్టర్స్ అదే చోట ఉంటూ ఉంటారు. కానీ వీడు జీవించేటువంటిది ఎలా ఉంటుంది, వాడు జీవించేది ఎలా ఉంటుంది? వాడు మ్యాగ్నెటిక్ సెంటర్ అదే ఊరిలో ఉంటున్నా వాళ్ళు ఏంటంటే ఎమనేటింగ్ సెంటర్కి వాళ్ళు సమర్పణ అయి ఉంటారు. వాళ్ళు ఎమనేటింగ్ సెంటర్ తోటి అనుసంధానం చెందడానికి వాళ్ళు సాధన, వాళ్ళు పుట్టిందే దాని గురించి అన్నట్టుగా ఉంటుంది భూమి మీద. చోట్ల ఎనర్జీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో అందుగురించి వాళ్ళు నిరంతరం వాళ్ళు తపో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 10 మందితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే వాడు ఎప్పుడు తపో నిమగ్నం, అంటే ఎప్పుడు కూడా ఆ పాయింట్ తోటి వాళ్ళు ఇంకా ఉంటారు. తపము అంటే దాని ఎందు వాళ్ళు ఇదవ్వడం, దాన్ని తపము చెందుట అంటారు. అంటే అదే భావముగా అదే సమస్తముగా ఇంక వేరే దృష్టి లేదు వాళ్ళకి. దాన్ని తపో లోకము అన్నారు. పైన ఉండేటువంటిది ఇంకా సత్యలోకం. ఆ రివర్స్ వైపే వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు వీళ్ళు ఒకటే ప్లేన్లో ఉంటుంటారంటే వాళ్ళ భాష అటువైపుగా ఉంటుంది, వీడి భాష ఇటువైపుగా ఉంటుంది. ఇద్దరిది తేడా. అందుకని వీడి భాష వాడికి అర్థం కాదు, వాడి భాష వీడికి అర్థమైనా వాడు వదిలేస్తుంటాడు. వాడు వీడిని పట్టించుకో అంటే సోర్స్తో అనుసంధానం, వాడితో నాకు లింక్, కానీ నువ్వు ఇచ్చేటువంటి 100 రూపాయలతో నాకు లింక్ కాదంటాడు. నేను మోసం చేస్తాను చూసానంటే దట్స్ ఆల్ రైట్, ఓకే ఆయన పర్వాలేదండి. ఉదాహరణకి వీళ్ళు ఇలా ఉన్నటువంటి వాడు మామూలుగా తెలుగుగా ఉండేటువంటి వాడు వాడు ఒక్కొక్కసారి మోసం చేసేస్తాడు. మోసం చేసేసాను చూసావా అని తర్వాత ఫోన్ చేసాను, దట్స్ ఆల్ రైట్ అంటాడు. అంటే నిజానికి నువ్వు మోసపోలేదు, నేను మోసపోలేదు, పైన ఉన్నటువంటి వాడిని చేరడమే నా పని. అందులో నేను నీకు గతంలో ఇవ్వాల్సినది నువ్వు ఇప్పుడు నువ్వు తీసేసుకున్నా నాకు తిరిగి ఇవ్వలేదుగా, నాకు సంతోషం అంటాడు. ఆ భాగం వీడికి అర్థం కాదు. క్రితం జన్మలో నేను నీ దగ్గర తీసుకున్నాను, అది జన్మలో నువ్వు తీసేసుకున్నావు, అయిపోయింది, ఇంకా నీకు నాకు చెల్లు అయిపోయింది ఇక్కడ అంటాడు. అది చెల్లు అయిపోయింది అంటాడు ఏంటి? నేను నీకు ఇవ్వాల్సినట్టు 5,000 నేను నీకు ఇవ్వలేదే అంటాడు వాడు. అవును రా, చెల్లు అయిపోయింది రా, ఇంకేం పర్వాలేదు, ఫైన్, యూ ఎంజాయ్ విత్ దట్, నో ప్రాబ్లం అంటాడు. అదే అనమాట. దట్ ఈస్ కాల్డ్ బికాస్ హీస్ లింక్డ్ విత్ ఎమినేటింగ్ సెంటర్. కాబట్టి ఇచ్చేవాడు వాడు, వీడు కాదు. వీడు తెలుసుకున్నాడు అలా వర్తిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ అంటే చాలా హయ్యర్ పాయింట్స్ ఇవన్నీ కూడా. దాని ఏమన్నారంటే ఎమినేటింగ్ సెంటర్ అన్నారు. ఇది ద 6-fold ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. అది 6-fold ట్రయాంగిల్ అంటే ఇక్కడ పరిపూర్ణ అయిందండి. It will be, of course, obvious to you that it will not be possible to deal with all the various triangles of energy which are effective on our earth and which incidentally affect humanity exhaustively. ఎన్నో రకాలైనటువంటి ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీస్ భూమి మీద అలా దిగొస్తాయి. అవన్నిటి గురించి ఇంత చెప్పాడుగా మనకి అమ్మా అంటున్నదిగా ఉంది పరిస్థితి. అందుకే అవన్నీ మీకు ఇప్పుడే చెప్పట్లేదు అన్నారు. దేర్ నేమ్ ఇస్ విజన్ అన్నారు, లెజెండ్. ఎందుకు? విచ్ ఇన్సిడెంటల్లీ ఎఫెక్ట్స్ హ్యుమానిటీ ఎగ్జాస్టివ్లీ. దేర్ నేమ్ ఇస్ లిజన్. అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీస్కి వాళ్ళు వర్తింపబడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీస్ వర్తిస్తున్నాయి, వాళ్ళందరికీ ఈ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీస్ అంటుండే వర్తిస్తుంది. ఇదంతా ఏంటంటే మనకి ఇంకొంచెం వివరంలోకి వెళితే అది ఎలాంటి ట్రయాంగిల్స్ ఏంటి అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఒక ట్రయాంగిల్ ఆఫ్ ఆస్పెక్ట్ అంటుండే మనకు పరిచయం చేశారు దీంట్లో, లిజన్ అన్నారు దాన్ని. But certain triangular relationships can be tentatively considered and their place in the planetary or in the individual horoscope can then be later worked out.
సో సర్టెన్ ట్రయాంగిల్స్ అంటుండే ఈ భూమి మీద ఏర్పడుతుంటుంది విషయాల్ని మనకి ఇవి ఎలా వర్తిస్తున్నాయి ఏమిటి ఈ విషయాలన్నీ కూడా మీకు నెమ్మదిగా అలా మీరు తెలుసుకోగలుగుతూ ఉంటే ఒక్కటి మీకు అర్థమవుతుంటుంది. దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇన్ ద న్యూ ఆస్ట్రాలజీ విచ్ విల్ బి దట్ ఆఫ్ ది సోల్ ద paramount concentration of the 12 houses which are now of such importance will be less emphasized and the consideration of the three crosses will emerge in their place. సో ఈ పాయింట్కి తీసుకెళ్ళడానికి ముందు మీకు ఇంకో పాయింట్ చెప్తానంటున్నారు. ప్రస్తుతం మనం జ్యోతిష్యంలో చెప్పుకుంటూ ఉన్నాం ఒక సాధకుడుగా ఉంటున్నటువంటి వాడికి ఈ 12 హౌసెస్ అంటుంటిగా కన్సిడర్ చేయరండి వాళ్ళకి. దెర్ ఆర్ 3 క్రాసెస్. వీడు ఆ క్రాస్గా ఏ క్రాస్కి సంబంధించిన వాడు అంటుండేది ఇక్కడ పాయింట్. అంటే రాను రాను వీడికి మెయిన్గా అది మనకు కూడా ఏమంటారంటే హారోస్కోప్ చూసినప్పుడు కేంద్ర దృష్టి వీడిని ఎక్కువగా నడుపుతుంటుంది అంటారు. 1 4 7 10 అంటారు వాళ్ళు. ఈ కేంద్రాల్లో ఏదైనా ఒక ప్లానెట్ పడిందా, మంచి ప్లానెట్ ఎక్కడైనా పడిందా, అది మీ లైఫ్ని లాగేస్తుందండి. అంటే లగ్నంలో పడినా, 4th హౌస్లో పడినా, లేదా 7th హౌస్ లగ్నానికి ఎదురుకుండా చూసేటువంటిది రాసి అందులో పడినా సరే దాని నుంచి లగ్నానికి దృష్టి ఉంది కదండి, ఏం పర్వాలేదండి అంటారు. లేదా 10th హౌస్ లాభ దృష్టి అందులో పడినా నీకు పర్వాలేదంటారు. ప్లానెట్ వీడిని అలా వీడికి ఎన్ని కష్టాలను అలా వీడు లాగే పడుతుంటాడు. అంటే వాడు చేసినటువంటి ఒక మంచి పని అనండి, లేదా వాడు ఉన్నటువంటి సద్భావం అనండి, వాడికి ఉన్నటువంటి భక్తి అనండి, ఈ రకంగా చెప్పుకున్నప్పుడు ఆ పదాలు మనం వాడతాం. జ్యోతిషపరంగా చెప్పుకున్నప్పుడు 1 4 7 ఏదైనా సరే ఒక మంచి ప్లానెట్ పడిందా మొత్తాన్ని అది లాగేయగలదు. ఒక పడినటువంటి ప్లానెట్ని బట్టి అది అంటే మనకి సేక్రెడ్ ప్లానెట్స్, అది పాజిటివ్ ప్లానెట్స్. ఇది పడింది ఆ 1 4 7లో హాయిగా వాడి జాతకం ఏం పర్వాలేదండి, ఎంత కష్టం ఏర్పడినా దానిలో బయటకు వచ్చేస్తాడండి అంట. అది అలాంటిది. సో రాను రాను మనం హారోస్కోప్లో చూడాల్సినటువంటి విధానం ఏంటంటే ఈ 3 క్రాసెస్ అంటున్నది ప్రధానంగా చూడండి మీరు. 3 క్రాసెస్ ఏమిటో మనం గతంలో చెప్పుకున్నాం. 12 హౌసెస్, 3 crosses will emerge in their place. These 3 crosses make together 12 arms, and it is the energy flowing through the 12 arms and their place in the soul horoscope which will assume the major importance. ఈ 3 crosses 12 armsగా తయారవుతాయి. సో సోల్ లెవెల్లో 3 ఆర్మ్స్గా వీటిని 3 క్రాసెస్గా తెలుసుకోండి. ఈ 3 క్రాసెస్ నుంచి ఏర్పడేటువంటి 12 ఆర్మ్స్గా తెలపడుతుంటుంది వీడి యొక్క హారోస్కోప్. ఈ పాయింట్ గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.